వ్యూహం సినిమా పైన విచారణ ఈ నెల 28కి టీఎస్ హైకోర్టు వాయిదా వేసింది. స్టేకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. హైకోర్టులో ఆర్జీబీ రూపొందించిన వ్యూహం సినిమా దానిపైన వాద ప్రతివాదనలు కూడా జరిగాయి. దీనిపైన స్టే ఇవ్వాలని టీడీపీ తరఫున న్యాయవాది మురళీధర్రావు తన వాదనలు హైకోర్టులో వినిపించాడు. దానికి సంబంధించిన సినిమాకు సంబంధించిన కొన్ని ఏవైతే సోషల్ మీడియాలో అలాగే వాటికి సంబంధించిన ట్రైలర్ వ్యవహారానికి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా ఆయన కోర్టుకి ఒక పెన్ డ్రైవ్ రూపంలో సమర్పించడం జరిగింది. ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి స్టే అనేది ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ వ్యక్తం చేయడమే కాకుండా 28న విచారణ చేపట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ వ్యూహం సినిమా వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో టీడీపీ తరఫున ఎవరైతే మురళీధర్ వాదనలు వినిపించారో ఈ వ్యూహం సినిమా కేవలం ఒక పొలిటికల్ ఎజెండాతో మాత్రమే రూపొందించారని, టీడీపీ జనసేన కాంగ్రెస్ నాయకులను డిఫేమ్ చేసేలా సినిమా తీశారు అని చెప్పి ఆయన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పాల్పడి చంద్రబాబుకి కిక్ బ్యాక్స్ ఇచ్చినట్లుగా చూపించారు. సోనియా, మన్మోహన్, రోషయ్యను కూడా కించపరిచే విధంగా నెగటివ్ పాత్రలను ఇందులో పొందుపరచడం కూడా జరిగింది. సెన్సార్ బోర్డు దీనికి ఒక సర్టిఫికేట్ కూడా దీనిపైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా యూఏ సర్టిఫికేట్ కూడా అందజేసిందని చెప్తున్నారు. ఒక రివ్యూ కమిటీ వ్యూహం సినిమా పైన ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా అటు సెన్సార్ బోర్డు దాన్ని పరిగణలోకి తీసుకోలేదని మురళీధర్ ఆరోపణలు కూడా కోర్టులో వాదనలు కూడా వినిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ని కించపరిచే విధంగా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్కు పూర్తిగా అనుకూలంగా ఈ సినిమా ఉందని, సినిమా రివ్యూ వ్యవహారంలో మొత్తం మంత్రులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ప్రొడ్యూసర్గా ఉన్నారో రామదూత, ఆయన క్రియేషన్స్ కూడా వైసీపీ పార్టీ కార్యాలయంలోనే ఉంది అని చెప్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి నచ్చదు అని గతంలోనే ఆర్జీబీ ఒక ట్వీట్లో కూడా పేర్కొనడం జరిగింది. సో వ్యూహం సినిమా వ్యవహారానికి సంబంధించి చంద్రబాబును కించపరచడమే కాకుండా ఆయన తీసిన సన్నివేశాలు రాబోయే ఆంధ్రాలో జరగబోయే ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపించే అవసరం ఉంది కాబట్టి వెంటనే సినిమాని నిలుపుదల చేయాలని చెప్తున్నారు. మరోపక్కన 29వ తేదీన అటు తెలంగాణ కాదు ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యూహం సినిమా విడుదలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. ఒక పక్కన సినిమాను ఆపేవేయాలని చెప్పి ఆర్జీబీ ఆఫీస్ దగ్గర చాలామంది తెలుగు యువతకు సంబంధించిన కార్యకర్తలు ఆయన పోస్టర్లు అవి దగ్ధం చేయడం, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, మరోపక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో వాద ప్రతివాదన జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదలవుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. కోర్టు మాత్రం దీనిపైన స్టే విధించాలని చెప్పేసి మురళీధర్రావు పదే హైకోర్టులో తన వాదనలు వినిపించినప్పటికీ కూడా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించి 28వ తేదీ నాడు తమ వివరణ ఇస్తామని చెప్పి కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ వ్యూహం సినిమా పైన కోర్టు స్టే ఇస్తుందా లేదంటే ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఏదైతే మురళీధర్రావు చేస్తున్న వాదన